మనుషులం అంటే మనం ఎక్కడుంటే అక్కడ చెత్త ఉంటుంది. ఆ చెత్త ఉండేలాగా చేస్తాం. అది భూమిపై అయినా భూమి బయట అయినా. భూమిపై చెత్త ఓకే, భూమి బయట ఏంటి అని అనుకుంటున్నారా? అవును, భూమి బయట అంటే మన ఎర్త్ ఆర్బిట్లో 5,000 టన్నులకు పైగా చెత్తతో మేఘాలాగా కమ్ముకుపోయింది. దాన్నే స్పేస్ జంక్ లేదా స్పేస్ డెబ్రిస్ అని అంటారు. మీకు తెలుసా, మన ఇస్రో రాకెట్స్ లాంచ్ చేయడానికి ఒక టైం అనుకొని ఉంటారు కదా, ఆ టైంను కాదని కొన్నిసార్లు 1 మినిట్ లేట్ చేస్తారు లాంచ్ చేయడం. ఎందుకో తెలుసా? స్పేస్లోనే ట్రాఫిక్ జామ్ వల్ల, అదే స్పేస్లో ఉన్న ఈ చెత్త వల్ల. తెలుసా, భూమి చుట్టూ తిరిగే ఒక చిన్న పెయింట్ చిప్ కూడా సెకండ్కు 7 నుండి 8 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇలా వెళ్తున్న ఈ చెత్త ఏదైనా యాక్టివ్ శాటిలైట్కు ఢీకొంటే ఏమవుతుంది? ఈ చెత్త ఏంటి, ఎలా ఏర్పడింది, దీనివల్ల ప్రమాదం ఏంటి, ఈ చెత్త పెరుగుతూ పోతే ఫ్యూచర్లో మనకు ఏదైనా నష్టం ఉందా, ఈ స్పేస్ చెత్తకు రెస్పాన్సిబుల్ ఎవరు, ఇలా చాలా విషయాలు మన స్పేస్లో ఉన్న ఈ చెత్త గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ వంశీ. వెల్కమ్ టు వంశీ ఇన్ఫినిటీ. మన భూమి చుట్టూ ఉన్న ఈ చెత్త ఏంటి? మన భూమి చుట్టూ ఉన్న ఈ చెత్తను స్పేస్ డెబ్రిస్ అంటారు, అంటే స్పేస్ చెత్త అని. ఈ స్పేస్ చెత్త అంతా మరేంటో కాదు, ఇవన్నీ డెడ్ శాటిలైట్స్, రాకెట్ యొక్క స్టేజెస్, ఫ్రాగ్మెంట్స్, ఢీకొన్న తర్వాత తయారయ్యే చెత్త, బోల్ట్స్, నట్స్, పెయింట్ చిప్స్, స్పేస్ క్రాఫ్ట్స్ యొక్క పార్ట్స్, పనిచేయని స్థితిలో ఉన్న శాటిలైట్స్, ఇంకా చాలా ఎర్త్ ఆర్బిట్లో తిరుగుతూ ఉన్నాయి. ఇదంతా ఇప్పుడు ఏర్పడిన చెత్త కాదు. స్పేస్ ఎరా స్టార్ట్ అయినప్పటి నుండి, అంటే 1957 నుండి ఇప్పటి వరకు స్పేస్ ను ఎక్స్ప్లోర్ చేసేందుకు రాకెట్స్ ను పంపిస్తూనే ఉన్నాం. ఇలా పంపించిన ప్రతిసారి రాకెట్స్ యొక్క బాడీస్, శాటిలైట్స్ ఇలా ఎర్త్ ఆర్బిట్ లో వదులుతున్నాం. అయితే ఇలా రాకెట్స్ ను ఎక్కువగా వదులుతుంది లో ఎర్త్ ఆర్బిట్ లోనే. మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్బిట్స్ 3 ఉంటాయి. అందులో ఎక్కువగా యూజ్ చేస్తుంది LEOను, లో ఎర్త్ ఆర్బిట్ ను. ఇదే భూమికి దగ్గరగా ఉన్న ఫస్ట్ ఆర్బిట్. భూమి నుండి పైకి 200 కిలోమీటర్ల దగ్గర నుండి స్టార్ట్ అయ్యి 2000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ISS ఉండేది కూడా ఈ ఆర్బిట్ లోనే. భూమి నుండి 408 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ఆర్బిట్ లో ఉండే ISS శాటిలైట్స్ చెత్త సెకండ్కి 7 నుండి 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటాయి. అలాగే మిగతా ఆర్బిట్స్ లో కూడా శాటిలైట్స్ ను ప్లేస్ చేస్తారు, ఆ శాటిలైట్స్ ఉన్న మిషన్స్ ను బట్టి, లైక్ GPS కమ్యూనికేషన్స్ లాంటివి. ఈ శాటిలైట్స్ చెత్తలాగా ఎలా మారుతున్నాయి? శాటిలైట్స్, రాకెట్ బాడీస్, ఇంకా చాలా ఆబ్జెక్ట్స్ స్పేస్ లో చెత్తలా మారడానికి ఒకటి కాదు, చాలా రీజన్స్ ఉన్నాయి. కొన్ని మాత్రమే తెలుసుకుందాం. మొదటిది, మిషన్స్ కంప్లీట్ అవ్వటం వల్ల. శాటిలైట్స్ యొక్క లైఫ్ టైం లిమిటెడ్ గా ఉంటుంది. ఒకసారి మిషన్స్ కంప్లీట్ అవటం వల్ల లేదా టెక్నికల్ ఫెయిల్యూర్ వల్ల ఆ శాటిలైట్స్ ప్లేస్ చేసిన ఆర్బిట్ లో ఎక్కువ కాలం సస్టైన్ అవ్వలేదు. అలాగని ఆర్బిట్ ను వదిలి వెళ్ళలేదు. కొన్ని వందల సంవత్సరాల వరకు ఆర్బిట్ లో తిరుగుతుంది. ఆ తర్వాత ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అవుతుందండి. ఇలా శాటిలైట్స్ వాటి పని అయిపోయిన తర్వాత స్పేస్ లో చెత్తలాగా మిగిలిపోతున్నాయి. రెండవది, ఢీకొనటం వల్ల. స్పేస్ డెబ్రిస్ కు ఇదొక ముఖ్య కారణం అని చెప్పవచ్చు. ఇది ఎలా జరుగుతుందంటే, ఒక యాక్టివ్ గా ఉన్న శాటిలైట్ ని, అంటే పని చేస్తున్న శాటిలైట్ ని ఒక పని చేయని శాటిలైట్ ఢీకొనటం వల్ల 2 నాశనం అయ్యి ఫ్రాగ్మెంట్స్ క్రియేట్ అవుతాయి. ఇలా క్రియేట్ అయిన ఫ్రాగ్మెంట్స్ కూడా ఆ ఆర్బిట్ లోనే తిరుగుతాయి, ఎక్స్ట్రా చెత్తలాగా. ఇలా తిరుగుతున్న ఈ పీసెస్ మళ్ళీ వేరే యాక్టివ్ గా ఉన్న శాటిలైట్స్ ను లేదా పని చేయని శాటిలైట్స్ ను, స్పేస్ క్రాఫ్ట్స్ ను ఢీకొని మళ్ళీ కొత్త చెత్త తయారవుతుంది. ఇలా కొల్లిజన్ వల్ల చెత్త పెరుగుతూనే ఉంటుంది. ఇది కెస్లర్ సిండ్రోమ్ కు మెయిన్ రీజన్. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. మూడవది, యాంటీ శాటిలైట్ టెస్ట్. అంటే భూమిపై నుండే మిసైల్స్ తో పనిచేయని శాటిలైట్ ను డిస్ట్రాయ్ చేస్తారు. ఇలా చేసే చెత్త ఇంకా ఎక్కువైపోతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. నిజమే, ఇవి ఈ టెస్ట్ చేసే దేశాలకు కూడా తెలుసు ఇలా చేసే చెత్త ఎక్కువైపోతుంది అని. తెలిసిన ఇలాంటి టెస్ట్లను ఎందుకు చేస్తారంటే, ఆ దేశంకున్న మిలిటరీ అబిలిటీస్ ను చూపించుకునేందుకు. అంటే యుద్ధం సమయంలో శత్రు దేశం యొక్క శాటిలైట్ మన బార్డర్ సెక్యూరిటీని అబ్జర్వ్ చేయడం, అలాగే మన మూవ్మెంట్స్ ను ట్రాక్ చేయడం వంటివి చేస్తుంటారు వాళ్ళ శాటిలైట్స్ తో. అలాంటి టైంలో ఇలా మిసైల్స్ ను వదిలి వాళ్ళ శాటిలైట్స్ నాశనం చేయొచ్చు. మాకు భూమి, నీరు, ఆకాశాలపైన కాక స్పేస్ లో కూడా గ్రిప్ ఉంది యుద్ధం చేయడానికి అని చూపించుకోవడానికి కూడా ఈ యాంటీ శాటిలైట్ టెస్ట్ చేశారన్నమాట. అంతేకాదు, ట్రాక్ చేయడం, టార్గెట్ చేయడం, స్ట్రైక్ చేయడానికి, మిసైల్స్ పరంగా టెక్నాలజీని పెంచుకోవడానికి యాంటీ శాటిలైట్ టెస్ట్ చేస్తారు. దీనివల్ల మిసైల్ పరంగా ఆ దేశం ఒక స్టెప్ అడ్వాన్స్ గా ఉంటుంది. ఇలా దీనికోసం కూడా యాంటీ శాటిలైట్ టెస్ట్ చేస్తారనమాట. అయితే ఇలాంటి టెస్ట్ చేయడం వల్ల స్పేస్ లో చాలా చెత్త క్రియేట్ అవుతుంది. ఇలా క్రియేట్ అయిన 1 సెంటీమీటర్ కూడా లేని చెత్త పార్టికల్ ఆపరేషనల్ శాటిలైట్స్ కు ఢీకొని ఆ శాటిలైట్స్ ని పని చేయనీయకుండా చేయగలదు. మరి అయితే ఈ విషయం గురించి ఎవరు పట్టించుకోరా అంటే, 2022 ఏప్రిల్లో US వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే, US ఇప్పటి నుండి యాంటీ శాటిలైట్ వంటివి కండక్ట్ చేయదు, బ్యాన్ చేస్తున్నాం. సో మిగతా దేశాలు కూడా మాతో చేతులు కలపండి అంటూ. అందుకు 155 దేశాలు ఒప్పుకున్నా 9 దేశాలు ఒప్పుకోలేదు. ఈ 9 దేశాల్లో చైనా, రష్యా, మన ఇండియా కూడా ఒప్పుకోలేదు. అయినా నాకు డౌట్, యాంటీ శాటిలైట్ టెస్ట్ చేయకూడదని ఫస్ట్ USకి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటారు? ఏదైతేనే ఆమె తీసుకునే నిర్ణయం అయితే మంచిది. ఈ స్పేస్ లో ఉన్న చెత్త వల్ల ప్రమాదం ఉందా? స్పేస్ లో చెత్త వల్ల వచ్చే ప్రమాదం కంటే ముందు స్పేస్ లో, అంటే ఎర్త్ ఆర్బిట్ లో ఎంత చెత్త ఉందో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, 2022లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ ఆఫీస్ వాళ్ళు ట్రాక్ చేసిన చెత్త ఎంతంటే 1 మిల్లీమీటర్ నుండి 1 సెంటీమీటర్ సైజులో ఉన్న పీసెస్ 130 మిలియన్, 1 సెంటీమీటర్ నుండి
10 సెంటీమీటర్స్ మధ్యలో ఉన్న పీసెస్ 1 మిలియన్, 10 సెంటీమీటర్స్ అంతకంటే ఎక్కువ సైజులో ఉన్నవి 36,500 పీసెస్. ఒక బాస్కెట్ బాల్ అంత సైజు ఉన్న చెత్త చాలు శాటిలైట్ ను నాశనం చేసి ఇలాంటి చెత్తను క్రియేట్ చేయడానికి. అయితే ఇదంతా కేవలం ట్రాక్ చేయగలిగిన చెత్త మాత్రమే. ట్రాక్ చేయలేనంత చిన్నగా ఉన్న చెత్త ఇంకా మిలియన్స్ లో ఉన్నాయి. అయితే వీటి వల్ల ప్రమాదం ఏంటంటే చెప్పాను కదా, లియోలో ఉండే ప్రతి చిన్న పీస్ కూడా సెకండ్ కు 7 నుండి 8 కిలోమీటర్ల వేగం పోతుంటుంది. అంటే గన్ను నుండి వచ్చే బుల్లెట్ కంటే 7 to 10 టైమ్స్ ఎక్కువ అనమాట. అలాగని ప్రతి ఆర్బిట్ లో ఉన్న పీసెస్ కూడా ఇంతే వేగంతో వెళ్ళవు. అది వాటి ఆర్బిట్ పై ఆల్టిట్యూడ్ పై డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఈ చెత్త వల్ల వచ్చే ప్రమాదం గురించి మాట్లాడుకుంటే ఆర్బిట్ లో జరిగిన కొన్ని ప్రమాదకరమైన ఇన్సిడెంట్స్ చెప్తా చూడండి. 2009లో లియోలో ఉండే 2 కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఇరీడియం 33 అలాగే కాస్మోస్ 2251 శాటిలైట్స్ ఢీకొన్నాయి. అది కూడా గంటకు 41,000 కిలోమీటర్ల వేగంతో. దీనివల్ల 2,000కు పైగా పీసెస్ క్రియేట్ అయ్యాయి. అయితే ఈ రేడియం శాటిలైట్ అప్పటికి పని చేస్తూనే ఉంది. కాస్మోస్ మాత్రం 1995 నుండి పని చేయడం లేదు. ఇలా ఢీకొనడం వల్ల క్రియేట్ అయిన చెత్త మిగతా శాటిలైట్స్ కి చాలా డేంజర్. ఈ పీసెస్ వెళ్ళి మిగతా శాటిలైట్స్ కి ఢీకొనడం, వాటి నుండి మళ్ళీ పీసెస్ క్రియేట్ అవ్వటం, అలా క్రియేట్ అయిన పీసెస్ మళ్ళీ ఇంకో శాటిలైట్ కి ఢీకొనడం, ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది చైన్ రియాక్షన్ లాగా. అలాగే 2007లో చైనా వాళ్ళకు సంబంధించిన వెదర్ శాటిలైట్ ను యాంటీ శాటిలైట్ టెస్ట్ ద్వారా డిస్ట్రాయ్ చేశారు. ఆ శాటిలైట్ డిస్ట్రాయ్ అయినప్పుడు క్రియేట్ అయిన పీసెస్ లో ఒకటి 2021 మేలో ISS కు ఉన్న ఒక రోబోటిక్ ఆర్మ్ కు తగిలింది. అది చాలా చిన్న పీస్ లేండి, దానివల్ల 5 mm హోల్ పడింది రోబోటిక్ ఆర్మ్ కు. అలాగే 2021 నవంబర్ లో రష్యా యాంటీ శాటిలైట్ టెస్ట్ చేసినప్పుడు వేల కొద్ది డెబ్రిస్ ఫ్రాగ్మెంట్స్ క్రియేట్ అయ్యాయి. దీనివల్ల ISS కు మిగతా స్పేస్ క్రాఫ్ట్ కు చాలా ఇబ్బంది అయిపోయింది. ఎంతలా అంటే ISS క్రూ మెంబర్స్ ఎస్కేప్ క్యాప్సూల్స్ లో వెళ్లి కూర్చునేంతలా. అందుకేనేమో US ISS ను కాపాడుకోవడం కోసం యాంటీ శాటిలైట్ టెస్ట్ బ్యాన్ చేయాలన్నది. అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు కదా. ఈ ఇమేజ్ చూడండి, ఇది ISS ఒక విండో ఒక చిన్న చెత్త తగలడం వల్ల క్రాక్ ఏర్పడింది. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇలా శాటిలైట్స్ ISS కొన్నిసార్లు స్పేస్ డెబ్రిస్ నుండి తప్పించుకొని తిరగాల్సి వస్తుంది. ఇలాంటి ప్రమాదాలు చాలా ఉన్నాయి. ఇంకా ఈ చెత్త అంతటికి కారణం ఎవరు? ఇప్పటి వరకు స్పేస్ ను యూజ్ చేసుకున్న ప్రతి దేశం కూడా రెస్పాన్సిబుల్. ఎందుకంటే స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు స్పేస్ కు రిస్ట్రిక్షన్స్ పెట్టుకోకుండా రాకెట్స్ ను పంపిస్తూనే ఉన్నాం, స్పేస్ డెబ్రిస్ ను పెంచుతూనే ఉన్నాం. ఈ ఇమేజ్ చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క డాట్ కూడా చెత్తనే. దీన్ని విజువల్ క్యాపిటల్ అనే ఆర్టికల్ నుండి తీసుకున్నది. ఈ స్టాట్స్ యాక్చువల్ గా 2023 మేకు సంబంధించింది. ఇక్కడ చూడండి, ఆరెంజ్ కలర్ లో ఉన్నవి రష్యాకు సంబంధించిన చెత్త. ఇక్కడ వైట్ గా కనిపిస్తున్నాయి కదా, ఇదంతా US కు సంబంధించిన చెత్త. లైట్ పింక్ లో ఉన్నవి చైనాకు సంబంధించింది. లైట్ yellow ఉన్నవి ఫ్రాన్స్ కు సంబంధించిన చెత్త. మన ఇండియాకు సంబంధించింది ఇక్కడ లైట్ గ్రీన్ కలర్ లో ఉన్నాయి చూడండి. ఇంకా అలాగే మిగతా దేశాలకు సంబంధించింది కూడా. అయితే ఇదంతా కేవలం ట్రాక్ చేయగలిగిన చెత్త మాత్రమే. ట్రాక్ చేయలేనంత చెత్త ఇంకా మిలియన్స్ లో ఉన్నాయి. ఇలా ఇక్కడున్న దేశాలే అన్నమాట స్పేస్ లోని చెత్త కారణం. ఫ్యూచర్ లో ఏదైనా ప్రమాదం ఉందా? ఒకవేళ ఫ్యూచర్ లో ఇప్పుడున్న చెత్తను క్లియర్ చేయకుండా రాకెట్స్ ను పంపించామనుకోండి, ఆల్రెడీ ఆర్బిట్ లో చెత్త ఎక్కువ తిరుగుతూ ఉంటుంది. ఆ చెత్త ఈ లాంచ్ చేసిన రాకెట్స్ కానీ ఆర్బిట్ లో ప్లేస్ చేయాలనుకున్న శాటిలైట్ కానీ ఢీకొంటుంది. దీనివల్ల కొన్ని సంవత్సరాలుగా పడ్డ కష్టం, కోట్ల కొద్ది డబ్బు చిటికెలో నాశనం. ఆ తర్వాత డెబ్రిస్ పెరుగుతూ మిగతా వాటిని నాశనం చేస్తాయి. కాబట్టి శాటిలైట్స్ అన్ని నాశనం అవుతాయి. అన్ని నాశనం అయితే మన డైలీ బేసిస్ మీద ప్రభావం పడుతుంది. లైక్ టీవీ, రేడియో బ్రాడ్కాస్టింగ్, నావిగేషన్, వెదర్ ఫోర్కాస్ట్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఎమర్జెన్సీ సర్వీస్, ఇంటర్నెట్, సైంటిఫిక్ రీసెర్చ్ కోసం ఇలా చాలా వాటిలో శాటిలైట్స్ ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ కోల్పోవాల్సి వస్తుంది శాటిలైట్స్ అన్ని నాశనం అయితే. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనం మార్స్ పైకి వెళ్ళలేం. మార్స్ పైకి కాదు కదా, పక్కనే ఉన్న మూన్ పైకి కూడా వెళ్ళలేం. అంతలా పెరిగిపోయి ఉంటుంది చెత్త. ఇలా ఎన్ని రాకెట్స్ ను పంపించినా ఇదే రిపీట్ అవుతుంది చైన్ రియాక్షన్ లాగా. ఇలా మబ్బులు గమ్మిన మేఘాలాగా మన భూమిని చెత్త చుట్టేస్తుంది. ఇక మనం భూమి లోపలే ఉండాలి, స్పేస్ ను ఎక్స్ప్లోర్ చేయలేం. ఇలా కొల్లిజన్, చైన్ రియాక్షన్, చెత్త భూమిని చుట్టేయటం, వీటన్నిటిని కెస్లర్ సిండ్రోమ్ అని అంటారు. మరి అయితే ఈ చెత్తని ఎవరు పట్టించుకోరు అంటే, ఇప్పుడున్న టెక్నాలజీతో చాలా దేశాలు చెత్తను క్లియర్ చేసే ప్రాజెక్ట్స్ పై వర్క్ చేస్తున్నారు. చూడాలి మరి. అయితే లియోలో ఇప్పుడున్న పరిస్థితికి శాటిలైట్స్ ను ఆర్బిట్స్ లో పెడుతూ వెళ్ళామనుకోండి, ఫ్యూచర్ లో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్ని శాటిలైట్స్ పెడితే అంత ప్రమాదం. అయితే మస్క్ మామ కొన్ని సంవత్సరాల లోపు 42,000 శాటిలైట్స్ ను లియోలో ప్లేస్ చేయాలని అంటున్నాడు. ఆల్రెడీ చాలా స్టార్లింక్ శాటిలైట్స్ ను వదిలాడు. మామ లక్ష్యం ఏంటంటే ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా ఇంటర్నెట్ అందేలాగా చేయడం. ఫ్రీగా కదండి. అలాగే అమెజాన్ కూడా క్యూపర్ అనే ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తుంది. వీళ్ళు 3,238 శాటిలైట్స్ ను ప్లేస్ చేయాలని, మస్క్ లాగానే ఇంటర్నెట్ బేస్డ్. వీళ్ళు ఇన్ని చేస్తుంటే చైనా ఎందుకు చూస్తూ ఉంటుంది? చైనా కూడా ఇంటర్నెట్ శాటిలైట్స్ ను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు స్పేస్ ను నింపేస్తే ఎలా? ఇలా అన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత వాటిలో ఏదైనా మాల్ ఫంక్షన్ వల్ల ఒక దాంతో ఒకటి ఢీకొన్న తర్వాత ఈ కంపెనీస్ నష్టపోతాయేమో కానీ మనం మాత్రం ఆ క్రియేట్ అయిన డెబ్రిస్ ను క్లియర్ చేసేంత వరకు స్పేస్ ని ఎక్స్ప్లోర్ చేయలేం. అలాగే అప్పుడప్పుడు పెద్ద స్థితిలాలు భూమిపై పడుతుంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఈ డెబ్రిస్ గురించి మీరేమనుకుంటున్నారు? వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపించి ఉంటే వీడియోను లైక్ చేయండి.
చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ. బాయ్.